హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, పచ్చి మామిడికాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత. ముందుగా ఒక పాత్రలోకి 1 కప్పు కందిపప్పును తీసుకుని నీట్గా వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన ఉంచుకోండి. ఈలోగా మామిడికాయ ముక్కల్ని కూడా పక్కన కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇలా రెడీగా ఉంచుకున్న కందిపప్పుని కుక్కర్లోకి యాడ్ చేసేయండి. అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా కుక్కర్లోకి యాడ్ చేయండి. మీకు ఇష్టమైతే టెంకని కూడా దీంట్లో వేసుకోవచ్చు. మీరు కారం బాగా తింటారనుకుంటే దీంట్లోనే పచ్చిమిరపకాయని కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఉప్పు, పసుపు, కొంచెం నీళ్ళని పోసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది ఒక 6 నుంచి 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు మామిడికాయలు కూడా మెత్తగా ఉడుకుతాయి. ఇలా సపరేట్గా పెట్టుకుంటే మామిడికాయలు అనేవి ముక్కలు సపరేట్గా ఉడుకుతాయి, పప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది. కలిపి పెట్టడం వల్ల మామిడికాయ పులుపుకి పప్పు సరిగ్గా ఉడకకపోవచ్చు. మీకు పప్పు పలుకుల్లాగా ఇష్టమైతే మామిడికాయ పప్పు కలిపే మీరు ఉడికించుకోవచ్చు. చూడండి, ఇలా ఉడికిందన్నంతటినీ కూడా బయటికి తీసేసుకుని పప్పులో వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని మామిడికాయ ముక్కల్లో వాటర్ని మాత్రం అలా ఉంచేయండి. ఇలా మామిడికాయ ముక్కల్ని వాటర్తో సహా ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని డ్రైన్ చేసిన పప్పుని కూడా దీంట్లోకి వేసుకుని 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఈ డ్రైన్ చేసిన పప్పు, అలాగే ఉప్పు, పసుపు కూడా వేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూడండి, చిన్న టిప్ అండి. స్టవ్ మీద పెట్టినప్పుడు మేము వీడియోలో చూపించినట్టు గరిటె అలా నిలువుగా పెట్టించితే మీడియం ఫ్లేమ్లో ఉన్నంత వరకు పప్పు పొంగిపోదన్నమాట. పప్పే కాదు, చారైనా పాలైనా సరే అలా మీడియం ఫ్లేమ్లో, అంటే ఒక మోడరేట్ ఫ్లేమ్ వరకే. హై ఫ్లేమ్లో పెట్టేసి గరిటెడ్గా పెట్టి పొంగలేదనుకుంటే మేము ఏం చేయలేము. ఇలాగా పక్కన ఇంకో స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు మనం తీసుకున్న క్వాంటిటీస్ బట్టి ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసుకుని కొంచెం ఇంకొన్ని యాడ్ చేసుకుని ఇలా బాగా వేగిన పోపుని పప్పులో యాడ్ చేసేయండి. అలా బాగా ఎర్రగా వేగిన పోపుని పప్పులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, ఆ ఆవిరంతా కూడా చాలా సూపర్ స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్ పప్పు టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. ఇలా రెడీ అయిన పప్పుని వేడిగా అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకేంటి లేటు, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.